హలో అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఈ వీడియో ఆహ్, వేరే వాళ్ళకైతే షేర్ చేస్తూ ఉండండి. సో దట్ ఏంటంటే, ఈ వీడియో అనేది మీకు అవసరం లేకపోయినా కూడా వేరే వారికైతే యూజ్ అవ్వచ్చు. సో, ఈ వీడియోలో ఏంటంటే టాపిక్కు నాకు చాలామంది కమెంట్ చేస్తున్నారు. నాకు కాల్స్ కూడా వస్తున్నాయి. దట్ అన్న మీరు నెక్స్ట్ వేవ్‌లో అంటే నెక్స్ట్ వేవ్ బీడీఏ అంటే బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌గా ప్రెజెంట్ వర్క్ చేస్తున్నానని చెప్పేసి నాకు చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. చాలా మెసేజ్‌లు పెడుతున్నారు. సో, వాళ్ళకి నేను చెప్తున్నాను. నేను ఇంటర్వ్యూ అయితే చేశాను. బట్ నాకు ఇంటర్వ్యూ అయింది. నాకు రిజల్ట్ అనేది రాలేదు అని చెప్పాను నేను. సో, అన్న మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు ఇన్ని వీడియోస్ చేశారు గదా! సో, మీకు ఇన్ని కాల్స్ వస్తున్నాయి గదా! మీరు డైలీ కాల్స్ మాట్లాడుతూ అంటున్నారు గదా! సో, మీరు వర్క్ చేస్తున్నారు కావచ్చు మేబీ అని జెప్పేసి అడుగుతున్నారు. సో, లేదండి. నేనైతే నెక్స్ట్ వేలో వర్క్ చేయట్లేదు. సో, నేను జస్ట్ అప్లై చేశాను. నేను మీలాగానే నాకు నార్మల్ పీపుల్ లాగానే నేను అప్లై చేశాను. నా ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయింది. వీడియో అనేది సెలెక్ట్ అయింది. దాంతో ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. 2 రౌండ్స్ అయిపోయినాయి. సో, మీకు రిజల్ట్ అయితే వస్తుంది అని జెప్పేసి నాకిప్పటికి గూడా నాకు రిజల్ట్ అయితే రాలేదు. అది అప్లై చేసి గూడా దాదాపు 2, 3 మంత్స్ పైనే అయిపోయింది. సో, దాన్ని నేను వదిలేశాను నేను. సో, నేనైతే నెక్స్ట్ వేలో వర్క్ చేయట్లేదు. బట్ మీకేమైనా డౌట్స్ ఉంటే గనక నా వీడియోస్ ఏమున్నా గానీ నెక్స్ట్ వే కింద నా వీడియోస్ చాలా ఉంటాయి నాకు. సో, ఆ వీడియోస్ కింద మీరు కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి. ఒకవేళ చూస్తే రిప్లై అనేది కంపల్సరీ ఇస్తాను. సో, ఇంకోటేంటంటే నేను నెక్స్ట్ వే మీద చాలా వీడియోస్ అయితే నేను చేసున్నాను. ప్రతి ఒక్క డౌట్ మీద. అది ఎట్లా అంటే ఆహ్ ఒక 10 డౌట్లు తీసుకొని ఒక వీడియో చేసేదాకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఒక డౌట్ అడిగాడనుకోండి. సో, ఆ డౌట్ మీద ఏదైనా షార్ట్ ఆర్ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో దట్ డౌట్ ఏదైతే ఉంటుందో ఆ డౌట్ అతనికి క్లారిఫై అవుతుంది. సో, అందుకోసం నేను లాంగ్ వీడియో అయితే చేయట్లేదు. షార్ట్ వీడియో చేస్తే ఎక్కువ రీచ్ అవుతుంది. జనాలకి ఎక్కువ రీచ్ అవుతుంది. అదే ఒక 10 నిమిషాల వీడియో నేను చేశారనుకోండి. అది రీచ్ అయితే అవ్వలేకపోతుంది. అందుకోసం నేను చిన్న వీడియో నేను చేస్తున్నాను. సో, మళ్ళొకసారి చెప్తున్నాను. నేను నెక్స్ట్ వేవ్‌లో అయితే నేను వర్క్ చేయట్లేదు. సో, ప్రెజెంట్ డెవోప్స్ ట్రైనర్‌గా నేనైతే క్లాసెస్ అన్నీ నేను తీసుకుంటున్నాను. మనకిక్కడ గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు కేపీహెచ్‌బీలో ఇన్‌స్టిట్యూట్ అయితే ఉంది. సో, అందులో అయితే నేను డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ మీద నేను ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. సో, ప్రెజెంట్ బ్యాచెస్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా రన్నింగ్ అవుతూ ఉన్నాయి. సో, మీకు గూడా ఏదన్నా సాఫ్ట్‌వేర్ సైడ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు మా ఇన్‌స్టిట్యూట్‌కి మీరు విజిట్ చేయొచ్చు. అండ్ మా ఇన్‌స్టిట్యూట్‌లో ఏంటంటే ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అండ్ మెన్ స్టాక్ ఆహ్, ఫుల్ స్టాక్ డెవాప్స్ ఇట్టయితే మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. సో, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా గూడా నేను డిస్క్రిప్షన్‌లో అండ్ అదేవిధంగా కామెంట్ బాక్స్‌లో ఫస్ట్ కామెంట్ బాక్స్‌లో నేను మా యొక్క ఇన్‌స్టిట్యూట్ అనే డీటెయిల్స్ అనేవి పింగ్ చేస్తాను నేను. సో, మీకెవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి ఆ నంబర్‌కి కాల్ చేయండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద జాయిన్ అయితే అయిపోయండి. సో, అక్కడ ఏంటంటే మీకు ప్రతీదీ కూడా రియల్ టైమ్ ట్రైనింగ్ అనేది మీకు జరుగుతూ ఉంటుంది. సో, ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది దాని మీద మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఫీజెస్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లాగానే ఉంటాయి మనకి. సో, హెవీగా అయితే ఏముండవు. ఒకసారి మీకు గనక ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు మా ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి మీరు కనుక్కోవచ్చు. సో, ఇన్‌స్టిట్యూట్ అనేది ఎగ్జాక్ట్‌గా మనకి తీసుకుంటే కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ దగ్గర మీకు ఒక కమాన్ ఉంటుంది. కేపీహెచ్‌బీ కాలనీ అని చెప్పేసి. అక్కడ ఆ కమాన్ నుంచి లోపలికి ఒక 200 మీటర్స్ వరకైతే మీకు ఫస్టు ఆహ్, యూ టర్న్ దగ్గర మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్‌లో పీకేఆర్ బిల్డింగ్ అని మీకు ఉంటుంది. బ్లూ కలర్‌లో ఉంటుంది. సో, మీకు కింద బ్లో హార్ట్ అని కనిపిస్తుంది. అక్కడ థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది మీకు. సో, అడ్రెస్ నేను పింగ్ చేస్తాను. నేను గూగుల్ మ్యాప్ కూడా నేను పింగ్ చేసి పెడతాను నేను. సో, ఎవరైనా సాఫ్ట్‌వేర్ సైడ్ నేర్చుకోవాలి, డబ్బులెందుకు వేరే దగ్గర వేస్ట్ చేయాలి, ఒక రియల్ టైమ్ ట్రైనర్ దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది. ప్లేస్‌మెంట్ ఎవరైతే కల్పిస్తారో వాళ్ళదైతే బావుంటుంది. అండ్ మన దగ్గర వీక్లీ టెస్ట్‌లుంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో, ఆన్‌లైన్ ఉంటుంది, ఆఫ్‌లైన్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే
హైదరాబాద్‌కొచ్చి నేర్చుకోలేని వాళ్ళు కొంతమంది హౌస్ వైఫ్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళకి పిల్లలుండొచ్చు. సో, వేరే ఇతర రీజన్స్‌తోని వాళ్ళైతే ఇక్కడికి రాలేకపోతారు. అదేవిధంగా బాయ్స్ కూడా అబ్బాయిలు కూడా సో, ఆఫ్‌లైన్ అంటే ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి నేర్చుకోవడం నాకు ఇబ్బందవుతుంది. ఆన్‌లైన్ ఏదైనా ఉంది అనుకుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసమైతే మేము రెడీగా ఉన్నాము. మన ఇన్‌స్టిట్యూట్ ఏంటంటే మనకి సో, ఆన్‌లైన్‌లో అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో 2 బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి మీకు. సో, మీకు ల్యాబ్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి మీకు. ప్లేస్‌మెంట్స్ అసిస్టెంట్ కూడా మీకు 100% ఉంటుంది మీకు. గుర్తుపెట్టుకోండి చాలామంది బయట ఏం చేస్తున్నారంటే గ్యాప్ గ్యారంటీ అని చెప్పేసి చాలామంది డబ్బులైతే ఎక్కువ కట్టించుకుంటున్నారు. సో, అలాంటి వాళ్ళని నమ్మకండి. ఈ రోజుల్లో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది అట్ అన్‌ఇంపాసిబుల్. సో, అదంత ఈజీ కాదు. ఎవరు కూడా ఇప్పించలేరు. అట్లా ఇప్పిస్తున్నారంటే అది ఫ్రాడ్ కింద లెక్కన్నమాట. ఎందుకంటే అట్లా ఎవరికీ పాసిబుల్ కాదు. సో, ప్లేస్‌మెంట్స్ అసిస్టెంట్స్ అంటే మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఎక్కడైతే ఇంటర్వ్యూస్ ఉంటాయో వాటికి సో, మనం బూస్ట్ చేస్తూ ఉంటాం. సజెస్ట్ చేస్తూ ఉంటాం. పలానా దగ్గర ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మీరు అటెండ్ అవ్వని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో, కొంతమంది ఏంటంటే వేరే చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి గదా! అలాంటివి కొన్ని ఇన్‌స్టిట్యూట్‌కి అటాచ్ అయ్యి, సో, మాకింత రిక్వైర్మెంట్ ఉంది. మాకు బల్క్ రిక్వైర్మెంట్ ఉంది. సో, మీ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదన్నా మాకు ఇవ్వగలుగుతారా అని జెప్పేసి కొంతమంది అటాచ్ అవుతూ ఉంటారు. సో, రీసెంట్‌గా కూడా ఒక 2 కంపెనీలు స్టార్టప్ కంపెనీలు మన ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి రిక్రూట్ చేసుకొని పోయినాయి. సో, ఇలా మనకి చాలా స్టార్టప్స్‌తో మనం లింకప్ అయి ఉన్నాము. అండ్ అదే విధంగా మనకి ఇంటర్న్‌షిప్ కూడా మనకి జరుగుతున్నాయి. సో, కొంతమంది ఏంటంటే సపోజ్ ఒక వేరే ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళకి జాబ్స్ అనేవి రాలేవు. సో, వాళ్ళకేంటంటే ఫ్రెషర్స్ కింద తీసుకోవట్లేదు. ఎక్స్‌పీరియన్స్ కింద తీసుకుంటున్నారు. అంతే వాళ్ళకి అంత ఎక్స్‌పీరియన్స్ ఉండదు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్స్ పెట్టి పోయే కంటే ఏదైనా వర్క్ నేర్చుకొని పోదాం అనుకునే చాలామంది ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఇంటర్న్‌షిప్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాది. అది 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట. సో, మన దగ్గర ఇంటర్న్‌షిప్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో, దానికి ఎంతో కొంత స్టైఫండ్ ఇచ్చి మీతో వర్క్ చేయించుకుంటున్నాము. సో, తద్వారా ఏంటంటే మీకు ఒక రియల్ టైమ్‌లో ఎట్లా అయితే ఉంటుంది వర్క్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో, దాన్ని మీరు ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకొని మీరు వేరే ఇంటర్వ్యూస్‌కి క్రాక్ చేయొచ్చు. సో, ప్రెజెంట్ మన దగ్గర జావా మీదయితే మనకి ఇంటర్న్‌షిప్ జరుగుతున్నాయి. ప్రెజెంటు ఉన్నారు మన దగ్గర ఒక 4, 5 మెంబర్స్ అట్లా. సో, అండ్ బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కాంటాక్ట్ అవ్వండి. సో, మరొకసారి చెప్తున్నానండి. నేను నెక్స్ట్ ఇయర్‌లో జాబ్ చేయట్లేదు. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ట్రైనర్‌గా నేను కంటిన్యూ అవుతున్నాను. సో, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, అట్లా అని జెప్పేసి నెక్స్ట్ వే గురించి డౌట్స్ క్లారిఫై చేయరా అంటే, నో అండి. నేను డౌట్స్ అనేవి క్లారిఫై చేశాను. మీకు కామెంట్ సెక్షన్‌లో గూడా మీకు పింగ్ చేస్తాను నేను. సో, నాకు చాలా డౌట్స్ అయితే నేను కామెంట్ బాక్స్‌లో నేను చూస్తున్నాను. సో, నాకు కొంచెం టైం అనేది సరిపోవట్లేదని చెప్పి నేను వీడియో అయితే చేయట్లేదు. సో, నేను ఒక లాంగ్ వీడియో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో, అందులో మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. నాకు అట్‌లీస్ట్ పర్ డే 2, 3 కాల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ జన్ ఇప్పుడు ఇటు ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో సో, నెక్స్ట్ నుంచి బీడీఏ రోల్‌కి హైర్ చేసుకుంటున్నారన్నా, మేము సెలెక్ట్ అయిపోయామన్నా, మాకు ఇంటర్వ్యూ ఎప్పుడుంటుందన్నా, ఇట్లా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాటిని ఆన్సర్ చేయలేకపోతున్నాను. సో, నాకు డే టైమ్‌లో కాల్ చేస్తున్నారు. నేను ఈవినింగ్ 5 తర్వాత ఇప్పుడు ఈ వీడియో గూడా నేను ఈవినింగ్ 5 తర్వాత షూట్ చేయాల్సొస్తుంది ఇంటికొచ్చిన తర్వాత. సో, ఐ హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనుకోకపోయినా గానీ, సో, వేరే వాళ్ళకైతే షేర్ చేస్తూ ఉండండి. సో, మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.